ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న సీతక్క గతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడిన మాట ఒక్కసారి మీరు చూడండి, ఒక్కసారి మీరు వినండి. ఇక మీరు మీ మనసు ఎట్లా మార్చుకుంటారో ఇక మీ ఇష్టం. ఇక చాలామంది అంటారు, ఎందుకన్నా కాంగ్రెస్ మీద పడతావు, కాంగ్రెస్ మీద పడి ఏడుస్తావు, వాళ్ళనే అంటావు వీళ్ళనే అంటావు అంటే బీఆర్ఎస్ నన్నయ్య ఎవడన్నా చూడకపోతే మీ కర్మ. గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అనకపోతే నా తప్పది. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళే లెక్క. మాకు ప్రతిపక్షంలో ఉన్న ఏమన్నా సచ్చినోని ఏం చంపాలి? ఇంకా నేను సచ్చినోని నువ్వు దొంగవు 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 నీకు ఇంకెక్కడిది దొంగ అయిపోయి పక్కకు పెడుతుంది. పక్కకు పెట్టిన మీద నేనెందుకు పడాలి? మళ్ళా వాళ్ళ అధికారంలోకి వస్తే బరాబర్ మాట్లాడతాం. ఇది మర్చిపోకుర్రి. ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా ఒకటే తరీకాలు ఉంటుంది. అయితే గత ప్రభుత్వంని ప్రశ్నించింది నేనే. కావాలంటే గతంలో ఏ ఛానల్లోనో పోయి వీడియోలు చూసుకొని అరే కేసీఆర్ని గింత తిట్టిండు నరేష్ అన్న మల్లయ్యలా రేవంత్ రెడ్డిని ఇంత అంటుండంటే తిట్టడం కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ఆనాడు కూడా పెట్టేటోనే అడిగినాం, ఇవాళ కూడా పెట్టేటోనే అడుగుతున్నాం. ఇవాళ వట్టోని ఎందుకు అడగాలి నేను? ఇలా వట్టోళ్ళు ఏముందని ఇస్తాడు? వట్టోన్ తాడా? ప్రభుత్వం ఎవరి చేతులు ఉంటే వాళ్ళు. అయితే గతంలో వీళ్ళు చెప్పిన మాటలకు ఇలా పొంతనే లేదు. సీతక్క పెట్రోల్ బంక్ల కాడుకోయి పెట్రోల్ పోసుకుంటా జరగ డబ్బాల పోసి అని చెప్పి ఎంత తీసుకుంటుర్రు, ఈ డబ్బా ఈ లీటర్కి ఎంత, కేంద్ర ప్రభుత్వం ఎంత ట్యాక్స్ తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఎంత మింగుతుండు, మేము వస్తే ఎంత చేస్తాము, ఇగో ఇంత దోపిడీ ఉంది, మేము వస్తే కనుక ఇది తగ్గిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి సీతక్క ఎన్ని నీతులు చెప్పిర్రు. ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది చూడు. ఇగో ఇదే వరద బాధితుల కోసానికి గతంలో సీతక్క మాట్లాడిన ఒకే ఒక మాట వినండి. ఇయ్యల సీతక్కని చూడరు, మీరు కంపేర్ చేసుకోరు. ఇగో చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని. చిన్న పాప కదా హెలికాప్టర్ బొమ్మ కోసం ఏడుస్తుంది చూడు, అట్లా ఏడిచింది. మరి ఇలా అది చూస్తే అది అనాలనిపిస్తూ ఉంది. చిన్న పిల్ల మన ఇంట్లో మన బిడ్డనో లేకపోతే మన చెల్లెనో ఉంటుంది కదా, చిన్న బుజ్జి కదా ఏడిచినట్టు మాకు ఒక హెలికాప్టర్. నేను దాన్ని ఆ మాటని నేను తప్పు పడతలేను. పైగా డెఫినెట్గా ఆనాడు ఆ నొప్పితో ఆ బాధతో అడిగి ఉంటుంది, డెఫినెట్గా ఉండవచ్చు, లేదని నేను చెప్పను, ఇది నాటకం అని కూడా అననేను. కానీ అదే ఇంపాక్ట్ ఈరోజు లేదని ఎట్లా అనుకుంటుంది? ఇవాళ ఎందుకు లేదు మరి ఆ బాధ? నేను అడిగేది కాదు. ప్రతిపక్షంలో ఉంటే ఒక లెక్క ఎట్లా, పాలకపక్షంలోకి వస్తే ఒక లెక్క ఉంటే ఎట్లా? ఇవాళ మరి హెలికాప్టర్లు అంటే ఎందుకు అరేంజ్ చేయలేకపోయారు? ఇవాళ మరి సమస్యలలో ఉన్న వాళ్ళని ఎందుకు ఆదుకోలేకపోయారు? ఉత్తగా మీద పోయి చూసేస్తే ఏంది? ఇందాక ఒక బాధితుడు మాట్లాడాడు, మాకేమీ హామీ ఇవ్వలేదు, మాకేం చెప్పలేదు, ఏదో వచ్చి మీద చూసిపోయినారు, కనీసం మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి లేదు, ఏదో వాళ్ళు చూడాలన్నట్టు చూసిపోయారు తప్ప ఏదో జాతరకు వచ్చిపోయినట్టు వచ్చిర్రు అని చెప్తారు. ఇక వాళ్ళ బాధ కాదా అది? ఏం చెప్తారు వాళ్ళకి? మరి ఇప్పుడు ఆనాడు బుడ్డపిల్ల కదా, చిన్న హెలికాప్టర్ బొమ్మ కొనియకపోతే, తండ్రి కొనియకపోతే ఏడిచిన చిన్న చంటి పాప లెక్క ఏడిస్తుంది. ఈరోజు ఎందుకు కనిపిస్తలేదు అంటా ఉన్నా. ఆ బాధ ఇవాళ బాధ కాదా? ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడినా, మీడియా మాట్లాడినా మీరెందుకు ఇలా ఈ దొంగ నాటకాలని లేకపోతే మీరంతా కావాలని రాజకీయం చేస్తున్నారని అంటున్నారు అనేది నా ప్రశ్న. యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ ఆ రైతుల పక్షాన మాట్లాడిన మాటవంటులని మీరు కావాలని రాజకీయం చేస్తున్నారని చెప్పారు. మీరు ఆనాడు ఏం చేసిరు? మరి ఇదాన్ని ఏమంటారు? మరి ఏమని పిలుస్తారు చెప్పు సీతక్క? ఒకసారి చూడు ఇక్కడ. ఇగో ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తెలియదు. కేటీఆర్ గారు కూడా మేము ట్రై చేసిన వాళ్ళ పిల్లనే ఉన్నాము, చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తెలియదు. కేటీఆర్ దుఃఖం ఆగుతలేదు అక్కకు దుఃఖం ఆగుతలేదు. నేనేమంటా ఉన్నా, మరి ఇయ్యాల మాట్లాడిన మాలాంటి కూడా అర్థం చేసుకోండి, రైతులను అర్థం చేసుకోండి, పబ్లిక్ ని అర్థం చేసుకోండి. ప్రతిదాన్ని రాజకీయ కోణం ఎందుకు చూస్తున్నారు? మేము కూడా మీరన్ని బాగా చేసినాక మేమెందుకు మాట్లాడతాం అక్క? మాకేమక్కరా? ఇప్పుడు ప్రజలంతా మంచిగా ఉన్నాక, రైతులంతా సంతోషంగా ఉన్నాక మేమెందుకు బట్టగాలు చేస్తాం? మేము వేస్తే నమ్ముతారు పబ్లిక్? అట్లా చూస్తారా? వందల వేల మంది చూస్తారా మమ్మల్ని? లక్షల మంది చూస్తారా? వాళ్ళు చూస్తున్నారంటే ఏందనుకోవాలి? అంటే వాళ్ళు బాధలు ఉన్నారు అనుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు మాట్లాడినాడు ఒకటైతుంది, ఇలా మేము మాట్లాడితే ఒకటైతుంది అంటే అది నడవదు. అదే ఇగో కేటీఆర్, నేను కేటీఆర్ని పొగడట్లేదు, అట్లే కేసీఆర్ గొప్పోడని చెప్పట్లేదు. అర్థమైనోనికి అర్థమవుతుంది. ఇది గతంలోకి ఇప్పటికీ ఉన్న తేడా చెప్తున్నా. పైగా గతంలో వాళ్ళు కూడా కొన్ని చేసి ఉంటారు తప్పిదాలు, వాటిని 100 సార్లు నేను మాట్లాడినా. కానీ ఇయ్యాల వాళ్ళు పోతే వాళ్ళ చేతిలో ఏముందా? తాడా బొంగరమా నెత్తా కత్తా వాళ్ళది ఏముంటుంది? వాళ్ళ చేతిలో ఏముంటుంది? ఇవి ఒకసారి చూడండి. ఇదే కేటీఆర్ కలవడానికి వెళ్తే ఇగో నా దగ్గర ఉంది ఆ వీడియో, ఒకసారి చూడండి. ఇది జూమ్ చేయి, దీంట్లో సోషల్ మీడియాలో వచ్చింది. తను ఎట్లా కాళ్ళ మీద పడుతుంది తెలుసా? చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబము ఇగో ఏడుపులు చూడు, ఒకసారి వినండి. ఇగో కనిపిస్తుందా?
ఎట్లా ఏడుస్తారు చూడు. ఇలా గోస ఎవరు పట్టించుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రతిపక్ష నాయకులు సరే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు పోయినప్పుడు అక్కడ జరిగిన సమస్యలకి సరే వాళ్ళు వెళ్ళిర్రు, కలిసిరు. ఇలా వాళ్ళు ఎట్లా తిరుగుతుండ్రు, ఇలా మీరు ఎట్లా తిరుగుతుండ్రు, గతంలో అప్పుడు ఎట్లా మాట్లాడిరు? ఏదైనా అంతే కదా. ఇలా బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అన్నట్టు ఆనాడు మీరు హెలికాప్టర్ కోసం హెలికాప్టర్ బొమ్మ కోసం ఏడిచినట్టు ఇలా మీరు హెలికాప్టర్ పంపే స్థాయిలో ఉండి కూడా హెలికాప్టర్లు లేవు మనకి. మీరు తిరగడానికి ఉంటాయి, మీకు స్పెషల్ ఫ్లైట్లు ఉంటాయి, బట్ పేదల కోసానికి పబ్లిక్ కోసానికి ఉండవు.